चामुंडाय स्वाहा शम्माय ह्रीं क्लीं चामुंडाय स्वाहा ह्रीं क्लीं चामुंडाय स्वाहा हम्माय ह्रीं क्लीं चामुंडाय स्वाहा ह्रीं क्लीं चामुंडाय स्वाहा शम्माय ह्रीं क्लीं चामुंडाय स्वाहा क्लीं चामुंडाय स्वाहा लम्माय ह्रीं क्लीं चामुंडाय स्वाहा ह्रीं क्लीं चामुंडाय स्वाहा सम्माय ह्रीं क्लीं चामुंडाय स्वाहा ह्रीं क्लीं चामुंडाय स्वाहा शम्माय ह्रीं क्लीं चामुंडाय स्वाहा ह्रीं क्लीं चामुंडाय स्वाहा लम्माय ह्रीं क्लीं चामुंडाय स्वाहा ह्रीं क्लीं चामुंडाय स्वाहा यम्माय ह्रीं क्लीं चामुंडाय स्वाहा ह्रीं क्लीं चामुंडाय स्वाहा हम्माय ह्रीं क्लीं चामुंडाय स्वाहा ह्रीं क्लीं चामुंडाय स्वाहा हम्माय ह्रीं क्लीं चामुंडाय स्वाहा ह्रीं क्लीं चामुंडाय स्वाहा नम्माय ह्रीं क्लीं चामुंडाय स्वाहा ह्रीं क्लीं चामुंडाय स्वाहा दम्माय ह्रीं क्लीं चामुंडाय स्वाहा नम धम दम थम तम नम ढम डम ठम ठम आम अम ऐं ह्रीं क्लीं चामुंडाय स्वाहा रांतं मातृकावर्णाक्षर स्वरूपिणी శ్రీ జగదంబాయేదన్నమమ. అందరూ కూడా అమ్మవారి 13 అధ్యాయాల హోమం జరుగుతుందమ్మా. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ప్రతిసారి వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇప్పుడే కొత్తగా అమ్మవారి హోమాన్ని చూసే వాళ్ళకి కాళీ, లక్ష్మీ, సరస్వతి ముగ్గురు అమ్మవారిని కలుపుకొని చేస్తాం. ఈ చండీ సప్తశతిని దేవ్యాశ్చరితం అన్నారు. దేవి యొక్క చరిత్ర ఇది. ఈ చరిత్ర ఏం చేస్తుందంటే సర్వబాధా వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతిన సంశయం. భవిష్యత్తున మనుష్యులందరికీ ఎప్పుడు ధనధాన్యములు కావాలన్నా, సంతానం కావాలన్నా, బాధల నుంచి సర్వ బాధల నుంచి విముక్తి కావాలన్నా అకటాత్ ఈ మాటలన్నీ కూడా ఋషులు చెప్పిన మాటలు గానం చేయండి, నా చరిత్రని వినండి, నా చరిత్రతో హోమం చేయండి, నా చరిత్రని పారాయణ చేయండి. ఇది ఒక్కటి మీరు చేస్తే నేను అక్కడ వచ్చి నిలబడి చూసి మిమ్మల్ని అనుగ్రహిస్తా. అది ఏ కాలంలో అయినా, ఏ యుగంలో అయినా, ఎవరు చేసినా జానతో వాపి బలి పూజ యథాకృతం. తెలిసి కానీ తెలియక కానీ, తెలిసి యజ్ఞం చేసినా తెలియకుండా యజ్ఞం చేసినా, తెలిసి చదివినా తెలియకుండా చదివినా, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆమె మిమ్మల్ని దీవిస్తాను అని దేవతలందరి ముందు వరం ఇచ్చింది. ఈమె తల్లి ఎలాంటిదంటే, జగన్మాత ఎంత గొప్పదంటే చెప్తాను వినండి. మీకు ఒక్క తల్లి దగ్గరే మీకు ఇలాంటి ఒక లక్షణం కనిపిస్తున్నది. ఆదిపరాశక్తి దగ్గర తప్ప వేరే ఎక్కడా వినపడ లక్షణం మీరు చూడండి. దేవతలందరూ కూడా ఏం చేస్తారంటే మానవుడి పాప పుణ్యాల్ని లెక్కించి వాడికి సుఖ దుఃఖాలని ప్రసాదిస్తారు. వీడు ఇంత పాపం చేశాడు కాబట్టి వీడికి ఇన్ని కష్టాలు, వీడింత పుణ్యం చేశాడు కాబట్టి వీడికి ఇన్ని సుఖాలు అని దేవతలు నిర్ణయించి మానవులకి కష్ట సుఖాలు అనేటువంటివి వారి యొక్క దశ అంతర్దశ అనేటువంటి కాలం లెక్కించుకుంటూ ఇస్తూ ఉంటారు. కాబట్టి దేవతలు ఎప్పుడూ కూడా మానవుడి యొక్క పాప ఫలితాన్ని నుంచి తప్పించుకోవడానికి ఒప్పుకోరు. వీడు పాపం చేశాడంటే వీడిని తప్పించుకొని ఎంత పరిస్థితుల్లో అయినా వాడి కర్మ వాడు అనుభవించాలి అని మనం అంటాం కదా. అలా దేవతలు ఖచ్చితంగా నిక్కచ్చిగా మానవుడి యొక్క పాపాన్ని కర్మగా బాధగా ఇస్తూనే ఉంటారు మీరేం చేసినప్పటికీ. అది దేవతల లక్షణం. ధర్మం అలాగే ఉంది కాబట్టి సత్యం వద ధర్మంచర, సత్యం మాట్లాడాలి, ధర్మం ఆచరించాలి, అదే దేవతల లక్షణం. వాళ్ళు ఎప్పుడూ పాపకర్మల్ని సమానంగా ఇస్తారు, పుణ్యఫలాల్ని సమానంగా ఇస్తారు. కానీ ఇక్కడ జగన్మాతను మీరు చూస్తే ఆమె అలాంటి బుద్ధితో అలాంటి మనస్సుతో ఉండదు. ధర్మ వివర్జిత. ధర్మం కానీ అధర్మం కానీ, పుణ్యఫలప్రద. పుణ్యమైనా అపుణ్యఫలం అంటే పాపఫలమైనా సరే ఏదున్నా వాడికి ఎంత మూర్ఖుడైనా, ఎంత క్రూరుడైనా, ఎంత దుర్మార్గుడైనా ఆమె ముందర నిలబడితే ఆమె కళ్ళు ఖచ్చితంగా కరుణతోనే చూస్తాయి తప్ప వేరే దృష్టితో చూడపోవు. ఆమెకు అలా కనిపించదు. అది ఈ దేవి భాగవతంలో స్పష్టంగా మహిషాసురుని చంపేటప్పుడు ఆమె కళ్ళు మహిషాసురుణ్ణి చూసాయి. ఆమె 2 కళ్ళు కూడా నిమగ్నారక్తనయనా నాదాపూరి దిగంబరా, నిమగ్నమై ఉన్నాయి. 2 కళ్ళు రెప్పలు ముడివేసుకొని ఉన్నాయి. కానీ మన 2 కళ్ళు రెప్పలు ముడివేసుకొని ఉంటే దాని అర్థమైంది ఎంత కోపంగా, ఎంత తీవ్ర దృష్టితో మనం చూస్తాం. అప్పుడే మన 2 కళ్ళు రెప్పలు దగ్గరికి వస్తాయి. అంత తీవ్రమైనటువంటి దృష్టితో చూస్తూ కరుణ ఉన్నది ఆమె కళ్ళల్లో, నవ్వుతూ ఉన్నది ఆమె పెదాలు. ఎందుకు నవ్వుతున్నది? కళ్ళల్లో కరుణ ఎందుకున్నది?